కొటేషన్స్కు ఇంకోసారి చదువుకుందామండి. ఆదికాండము 37వ అధ్యాయము 23వ వచనం నుంచి 24వ వచనం వరకు. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడివేసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. హల్లెలూయా. ఎంత కోపం వచ్చేసిందండి యోసేపు మీద. యోసేపు చేసిన అసలు అంత తప్పేంటో, అంత అన్యాయం ఏంటో, అంత మోసం ఏంటో, వారికి కాకుండా ఏం లాక్కున్నాడో. మనం కూడా అంతే కదా, తొందరపడిపోతూ ఉంటాం. ఏం లాక్కోపోయినా, ఏం చేయకపోయినా కూడా, ఏదైనా సరే అన్నిట్లో తొందరపడిపోతూ ఉంటాం. ఇట్లా యోసేపు సహోదరులు కూడా తొందరపడిపోయారు. తొందరపడిపోయి ఏం చేశారు చూసావా, పగబట్టేశారు, చంపేయాలనుకున్నారు. ఆ తర్వాత ఇక ఏం చేయాలో ఆ రూబేను అనే సహోదరుడు చంపడానికి పడనివ్వలేదు ఆ మాటని. అరే ఎంతైనా మన అన్నరా, అరే ఎంతైనా మన తమ్ముడురా, అరే పాపం రా, వదిలేద్దాంరా, మరి ఏదో ఒకటి చేసి ఆలోచన చేద్దాంరా అని సలహాలు ఇచ్చాడు. సలహాలు ఇచ్చినప్పుడు ఇక అప్పుడు ఏం చేశారు తెలుసా, ఆ కక్షని తట్టుకోలేక గుంట నీళ్లు లేకుండా వట్టిగా ఉందంటండి, ఆ గుంటలో తీసుకెళ్ళి పడేశారంట. ఎంత దుర్మార్గులండి, ఎంత దౌర్భాగ్యులో. ఒక మాటలో చెప్పాలంటే ఏం పాపం చేశాడని తన సహోదరుడు ఒక మాటే కదండి చెప్పింది. ఏమని చెప్పాడు, మీరు అన్నా నాకు ఇలా కల దేవుడు ఇచ్చాడు, ఇలా దర్శనం వచ్చింది సహోదరులని చెబితే ఆ ఒక్క మాట కోసం తీసుకెళ్ళి ఆ గుంటలో పడేస్తారా? మరి సహోదరులు అయితే మోసం చేసి అన్యాయంతో అక్రమంగా మరి దోచుకొని తన దగ్గర సమస్తాన్ని కూడా మేమే తినాలి, మేమే అనుభవించాలి, మేమే ఉండాలి మా తండ్రి దగ్గర, వీడు ఉండడానికి వీల్లేదని చెప్పని తీసుకెళ్ళిపోయి ఆ గుంటలో పడవేసినా, ఎక్కడ తీసుకెళ్ళి త్రోసేసినా మనుషులు విడిచిపెడతారేమో నిన్ను. ఇదిగో నీ భార్య నిన్ను వదిలిపెట్టిందేమో, నీ భర్త నిన్ను వదిలిపెట్టాడేమో, నీ బిడ్డలు నిన్ను వదిలిపెట్టారేమో. ఇదిగో విను, నీకోసం ఈ వాక్యం ఈరోజు. దేవుడు వదిలిపెట్టలా యోసేపుని. తన సహోదరులు మోసం చేశారు, పగబట్టి చంపేయాలనుకున్నారు, అయినా సరే దేవుడు చంపనిస్తాడా? దేవుని మీద ఆధారపడ్డాడండి యోసేపు. దేవుని వైపు చూశాడు యోసేపు, దేవునితో అంటుకట్టుకున్నాడు. అలాంటప్పుడు దేవుడు ఎందుకో విడిచిపెడతాడు? అనుకున్న రీతిగానే దేవుడిచ్చిన దర్శనం ప్రకారంగానే యోసేపును ఐగుప్తు దేశపు రాజులు వచ్చి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఫరో దగ్గర తన భార్య కూడా యోసేపు మీద కుట్రపు ప్రయత్నాలు చేసినా సరే దేవుడు కళ ఎక్కడికి పోదు, దేవుని దర్శనం ఎక్కడికి పోదు, దేవుని మాట ఎక్కడికి పోదు, దేవుని ఆలోచనలు తొలగిపోవు. మనుషుల ఆలోచనలు ఈరోజు నుండి రేపు పోతాయి. కొన్ని అనుకొని చేయాల్సిన చేస్తాం, చేయలేని కూడా చేయలేకపోతాం. కానీ దేవుడు అనుకున్నది, దేవుని మాట 100% జరిగింది. యోసేపుకు వచ్చిన కల రీతిగానే మరి ఐగుప్తు దేశానికి రాజు వచ్చి యోసేపును ఆ గుంటలో నుంచి తీసుకెళ్లడం జరిగిద్ది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కల కనడం జరిగిద్ది రాజు. ఇదంతా కూడా దేవుని చిత్తమేనండి. దేవుడి చిత్తం లేకపోతే ఏది జరగదు. ఫరో ఒక కల కనడం జరిగింది. ఆ కలకి మంత్రులు ఎవ్వరు కూడా జ్ఞానం ఉపయోగించి ఆ కలకి అర్థం చెప్పలేరు. కానీ యోసేపుకి ఒక్కడికే దేవుడు ఆ అర్హతనిచ్చాడు. ఎందుకంటే అక్కడ ఒక అధికారిని చేయాలని. బానిసత్వపు బతుకులో వెళ్ళిన యోసేపుని ఎందుకు పనికిరాడని చెప్పని అన్నదమ్ముల దగ్గర నుంచి వెలియబడి వేరే ఊరికి ఒక రాజు దగ్గరికి ఒక బానిస బ్రతుకులో వెళ్ళి అక్కడ తన సొంత ఫరో భార్య కూడా యోసేపు మీద కక్ష కట్టినా సరే ఒక అధికారిని చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఒక అధికారిని చేశాడండి. ఆ మాట కూడా మీకు చూపిస్తాను నేను. ఆదికాండము 42వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడు ఆ దేశ ప్రజలందరికీ ధాన్యము నిమ్మని చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములో నేలను మోపి అతని వందనము చేసిరి. హల్లెలూయా. నేను చూసారా వాక్యం? ఆదికాండము 42వ అధ్యాయం 6వ వచనంలో ఏమనుందంటే, అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద ఒక అధికారిగా ఉన్నాడంట. ముందు ఏ బ్రతుకులో వెళ్ళాడండి? బానిసత్వంగా బంధించబడి తీసుకెళ్లారు ఫరో రాజు.
మరి తీసుకెళ్ళినప్పుడు అక్కడ దేవుడిచ్చిన దర్శనము ప్రకారం దేవుడు చెప్పమన్నట్టుగా దేవుడు ఉన్నమట్టుగా నీతిగా ఉన్నాడు కాబట్టే అక్కడ ఒక అధికారిగా నియమించబడ్డారు. మరి మీకు గుర్తుందా అండి, నేను వాక్యం చెప్పాను కదా ఇప్పుడు. మరి సహోదరులకు ఒక కళ చెప్తాడు యేసేపు. ఏమనంటే, మీ యొక్క మొక్కలన్నీ కూడా నుంచోవడము, మీరు వచ్చి సాష్టంగా పడినట్టు మీ మొక్కలన్నీ వచ్చి అలా చూపించినాయి అని చెప్పినప్పుడు ఆ ఒక్క మాట కోసమే కదండి యేసేపు మీద కక్షగట్టి మరి పగబట్టి అక్కడి నుంచి చంపాలనుకున్న వాడిని చంపడం కుదరకపోతే తీసుకెళ్ళి ఆ ఒక గుంటలో పడేస్తే, కానీ చివరికి ఏం జరిగిందంట, తన సహోదరులందరూ కూడా వచ్చి ముఖాన్ని నేలకి వంగి ఇలా నమస్కారం చెప్పడం కూడా వేరు, కానీ ముఖం వంచి మరల నేల మీద చూడడానికి కూడా ధైర్యం చాలేదు.